ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఒక టిఫిన్ చట్నీ చూపించబోతున్నాను. అది హోటల్ యా రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇడ్లీతో కానీ దోశలతో కానీ ఎటువంటి టిఫిన్ మైసూర్ బోండా, పూరి ఎటువంటి వాటితో అయినా సరే మనకి అల్లం పచ్చడి అన్నది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ అల్లం పచ్చడిని అతి కొద్ది సామాన్లతో రుచికరంగా చేసుకునే విధానంలో చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. హోటల్ స్టైల్ అల్లం పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా అల్లం ఈ విధంగా పెచ్చులు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి 1 కప్పు తీసుకున్నాను. వాటితో పాటుగా ఎండుమిర్చి కారాన్ని బట్టి ఉంటుంది. ఎండుమిర్చిలో కారం తక్కువ ఉన్నప్పుడు కాసింత ఎక్కువ మిరపకాయలు, ఇవి కాస్త కారంగా ఉండే మిరపకాయలు కనుక ఈ క్వాంటిటీలో 1/2 కప్పు వేస్తున్నాను. చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా, పిక్కలు ఈనెలు లేనటువంటిది. అలాగే బెల్లము 3/4 కప్పు, కరివేపాకు, నూనె, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మరియు కాసింత ఇంగువ. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి హోటల్ స్టైల్ టిఫిన్స్తో పాటు ఉపయోగించే అల్లం పచ్చడి తయారు చేయడం చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలతో కానీ దోశలతో కానీ పెసరట్టుతో చాలా బాగుంటుంది. తయారీ విధానాల్లో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కినాక ముందుగా ఈ పప్పులు వేసుకోవాలి. ఇవి వేయడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఈ విధంగా పప్పులు కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో ఈ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇంగువ, ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి మరియు అల్లం ముక్కలు వేసుకొని మంచిగా వేయించాలి. ఎండుమిరపకాయలను ముందుగానే వేస్తే అవి రంగు మారిపోయి మనకి పచ్చడి కాస్త నల్లగా వస్తుంది. అందుకని ఎండుమిర్చిని అల్లం ముక్కలతో పాటు వేసుకుంటే సమంగా వేగుతుంది. ఈ విధంగా ఎండుమిర్చి, అల్లము అన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు అనేది పిక్కలు ఈనెలు లేకుండా క్లీన్గా పెట్టుకున్నటువంటి చింతపండు ఇది. ఈ విధంగా చింతపండును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా ఈ మిశ్రమం అంతా చల్లారినాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతా మిక్సర్ జార్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే బెల్లం వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అవసరం అనుకుంటే కాసింత నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాక ఇలా మొత్తం డిష్ అవుట్ చేసుకోవాలి. ఇది పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. దీని పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇందులో ఉపయోగించినటువంటి అల్లము, బెల్లము చాలా హెల్తీ. ఈ విధంగా పచ్చడి అంతా డిష్ అవుట్ చేసుకున్నాక ఇప్పుడు కాసింత పోపు దినుసులుంటే పోపుని పచ్చడి పైన వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే అల్లం పచ్చడి హోటల్ స్టైల్లో సిద్ధమైంది. ఇప్పుడు ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ హెల్దీ హోటల్ యా రెస్టారెంట్ స్టైల్ టిఫిన్స్ చట్నీ అల్లం పచ్చడి సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.